హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ వచ్చేసి సండే కాబట్టి చికెన్ ఈ స్పెషల్ అని చెప్పొచ్చు. అసలు వీక్ అంతా వెయిట్ చేస్తూ ఉంటా, ఎప్పుడెప్పుడు సండే వస్తుందా, ఎప్పుడెప్పుడు చికెన్ చేసుకుంటానా అని చెప్పేసి. అండ్ చికెన్ లో మోస్ట్ ఫేవరెట్ వన్ అయితే చికెన్ పులావ్. నేను ఫుల్ టు క్రేవ్ చేస్తాను అనమాట దానికోసము. అండ్ ఒక 2 వీక్స్ అట్లా చికెన్ పులావ్ చేసుకోకపోతే నాకు ఇట్లా అబ్బా ఎప్పుడెప్పుడు చేసుకుంటానా అన్నట్టు అనిపిస్తూ ఉంటది అనమాట. సో ఇవాళ వచ్చేసి చికెన్ పులావ్, చికెన్ కర్రీ అండ్ ఇంకొక స్పెషల్‌గా ఏంటి అంటే మక్క గారెలు. నాకైతే గారెలు విత్ చికెన్ సూప్ పెట్టుకొని తినడం ఫుల్ ఇష్టము. యాక్చువల్‌గా అది పప్పు గారెలు చేస్తారు గదా! ఇవాళైతే మక్క గారెలు చేయడానికి పిండి అయితే ఉన్నది. సో, అది గూడా కొన్ని మక్క గారెలు చేసేసుకొని మంచిగా చికెన్ సూపు, పులావ్ అండ్ చికెన్ కర్రీ అయితే ఎంజాయ్ చేస్తా అని అనుకుంటున్నా. అండ్ మెయిన్‌గా సండేస్ వస్తే అయితే నేను బ్రేక్‌ఫాస్ట్ గూడా చెయ్య అనమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా లంచ్ తిందాము అని జెప్పేసి. అసలు నన్నడిగితే మాత్రం చికెన్ రెసిపీస్‌లలో ఏదైతే ఈజీ వన్ ఉంటదో అది చికెన్ పులావ్ అని జెప్తా. అసలు దాంట్లో ప్రాసెసే ఏముండదు. హార్డ్‌లీ 5 మినిట్స్‌లో మొత్తం చికెన్ పులావ్ అయితే అయిపోతదనమాట. సో, ఇక్కడైతే కుక్కర్‌లో చేస్తున్నా. కావాలి అంటే బయట గూడా చేయొచ్చు గానీ, బయట ఏంటంటే చికెన్ ఉడకదు, అన్నం ఉడికిపోతూ ఉంటది. అదే కుక్కర్‌లో చేస్తే ప్రాపర్‌గా అయితూ ఉంటదనమాట. చికెన్ ఉడుకుతది అండ్ అన్నం గూడా మంచిగా కుక్ అయితూ ఉంటది. అయితే ఏంటంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకోవాలి. ఎక్కువ తీసేసుకొని దాంట్లోకి బిర్యానీకి గావాల్సిన స్పైసెస్ ఇంగ మీరు ఏదైతే యేసుకుంటారో అవన్నీ యేసేసుకోండి. నేనైతే సాజీరా కొంచెం ఎక్కువనే యేస్తా అనమాట. ఆ ఫ్లేవర్ మంచిగుంటది. సో, సాజీరా ఎక్కువేసుకొని మిగతాయన్నీ ఎవరికి నచ్చిన స్పైసెస్ అవి యేసేసుకోవచ్చు. అండ్ దాని తర్వాతొచ్చేసి దీంట్లో స్పెషల్ ఏంటి అంటే లాట్స్ ఆఫ్ ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ ఫుల్ ఉండాలి. అండ్ దట్ టూ అవి గూడా ఇట్లా స్లైసెస్ లాగా కట్ జేసుకోవాలమాట. ఆనియన్స్‌తో పాటు చిల్లీస్ గూడా యేసేసుకోవాలి. అండ్ వీటికైతే నేను కొంచెం ఎక్కువనే స్పైసెస్ యేస్తా అనమాట. బికాజ్ రైస్ గూడా యేస్తాం గాబట్టి దానికి తగ్గట్టుగానే స్పైసెస్ గూడా యాడ్ జేసేసుకోవాలి. అండ్ ఇంకొకటొచ్చేసి దీంట్లో మనము చికెన్ ఎక్కువ ఎయాల్సిన అవసరం లేదు. ఈవెన్ మనం చికెన్ కర్రీకి ఒక 75% ఆఫ్ చికెన్ యూజ్ చేసుకున్నా గానీ దీనికి కొంచెం చికెన్ యేసినా సరిపోతదనమాట. ఆ ఫ్లేవర్ మంచిగా వస్తూ ఉంటది అన్నంలోకి. ఇంకా ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ యేసేసుకోవాలి. దాంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గూడా వేసేసుకున్న తర్వాత ఇంగా ఉప్పు, కారం ఇంకా ఏమైనా గరం మసాలా యేసుకోవాలంటే అది గూడా యేసుకోవచ్చు. కానీ నేనేమెయ్యను. జస్ట్ ఉప్పు, కారం ఈ రెండే యేస్తా అనమాట. అండ్ చికెన్ గూడా వేసేసుకోవాలి. చికెన్ మంచిగా ఆయిల్‌లో ఫ్రై అవ్వాలనమాట. ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై అయితే మంచిగుంటది. దాంట్లోకి గూడా స్పైసెస్ ఎళ్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ వాటర్ వచ్చేసేసి మనం రైస్‌కి ఎంతైతే వాటర్ పోసుకుంటామో అంతే వాటర్ పోసుకుంటే చాలు. చికెన్ ఉంది గదా! ఎక్స్‌ట్రా వాటర్ పోయాలా అంటే అవసరం లేదు అని జెప్పొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే చికెన్‌లో నుంచి ఒకవేళ వాటర్ ఊజ్ అవుట్ అయింది అనుకోండి, అప్పుడు మీరు రైస్‌కి ఎంతైతే వాటర్ పోస్తారో దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ అయితే తక్కువనే పోసుకుంటే బెటర్. లేకపోతే ఇట్లా మెత్త మెత్తగా అయిపోతూ ఉంటదనమాట. వేసుకున్న వాటర్ మరిగినప్పుడు మనం టేస్ట్ చూసినప్పుడు అది కొంచెం సాల్టీగా అనిపించాలనమాట. సాల్టీగా అనిపించకపోతే రైస్ కొంచెం అంటే కుక్ అయిన తర్వాత ఇట్లా సప్పగా ఉంటది. సో, సాల్ట్ వాటర్ ఎట్లయితే టేస్ట్ ఉంటదో అట్లా టేస్ట్ అయితే కరెక్ట్‌గా సరిపోతది మనము రైస్ యేసుకున్నప్పుడు. ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకున్నా అనమాట. ఇక్కడైతే నేను చికెన్ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. చికెన్ కర్రీ గూడా చాలా సింపులే. యాక్చువల్‌గా ఈ కర్రీ అయితే నేను చాలా సార్లు చూపిచ్చి ఉంటా. నాకే బోర్ కొడుతుంది ఊకూకే చూపిచ్చి. కాకపోతే ఇక్కడైతే బ్రీఫ్‌గా చెప్తూ ఉంటా అనమాట. వీళ్ళకి సో, అయితే ఈసారి చికెన్ కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నా. ఆనియన్స్ కొంచెం ఎక్కువేసి అసలు చికెన్ ఎంత వర్సటైల్ అంటే దాంతోటి ఈజీగా 100-200 రెసిపీస్ అయితే చేయొచ్చు అని అనుకుంటా నేనైతే. అయితే జనరల్‌గా నేను ఇన్ని ఆనియన్స్ ఎయ్యనమాట రెగ్యులర్‌గా నేను చేసే చికెన్‌లో. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్‌గా చేద్దాము అనైతే అనుకున్నా. అందుకే కొంచెం ఆనియన్స్ ఎక్కువైతే ఏసినా అనమాట. ఇంకొక టైప్ ఆఫ్ రెసిపీ ఏంటి అంటే ఆనియన్స్ మొత్తం ఇట్లా క్యారమలైజ్డ్ లాగా అయిపోతాయన్నమాట. అంటే లైక్ ఫ్రైడ్ ఆనియన్స్ టైప్ అయితూ ఉంటాయన్నమాట. అప్పుడు చికెన్ యాడ్ చేసేసుకుంటే ఇంకా బావుంటది అదైతే టేస్ట్. కానీ ఈసారైతే ఇంకో కొంచెం డిఫరెంట్‌గా చేద్దాము ఎవ్రీ టైమ్ చేసినట్టే కాకుండా అన్నట్టు నేనైతే ఈసారి కొన్ని ఆనియన్స్ అయితే ఎక్కువనే ఏసేసుకున్నా. అండ్ చికెన్‌లోకి అయితే ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవడానికి జస్ట్ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా గరం మసాలా, ఇంకేముంటాయి జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇంకా అవన్నీ ఏసేసుకోవచ్చు. ఇంకా నార్మల్‌గా మనం ఎట్లయితే మ్యారినేట్ చేసుకుంటామో అట్లా మ్యారినేట్ చేసేసుకొనైతే ఏసేసుకున్నా. అండ్ ఇక్కడొచ్చేసి ఇంక ఆకలైతుంది అని చెప్పేసి సాలడ్ కోసము అని చెప్పి కీరా ఇంకా క్యారెట్ అయితే కట్ చేసిన. అవి కొన్ని తినుకుంటా ఇంకా కుకింగ్ చేసుకుంటున్నా అనమాట. యాక్చువల్‌గా ఇందులో కుకింగ్ చేయడానికి ప్రాసెస్ ఏం పెద్దగా పట్టదు గానీ ఇట్ టేక్స్ టైమ్ అంతే. ఇంక అది పెట్టేసుకొని ఎళ్ళిపోవడమే అన్నట్టు ఉంటది. అండ్ ఒక సైడ్ అయితే పులావ్ అయితుంటే ఒక సైడ్ అయితే
అయితే చికెన్ కర్రీ చేస్తున్నా కాబట్టి తొందరనే కూడా అయిపోతది. ఇంకా చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇక్కడ నేనైతే వాటర్ యాడ్ చేసేసుకుంటున్నా. నాకు కొంచెం ఇట్లా గ్రేవీ కర్రీ లాగా కావాలి అని చెప్పేసి వాటర్ అయితే యాడ్ చేసుకున్నా అనమాట. దీంట్లోకి మనం మసాలా వేసుకుంటే మళ్ళీ ఇట్లా దగ్గరికి కూడా అయిపోతూ ఉంటది. అంటే ఇంకా కన్సిస్టెన్సీ ఇంకా మన చేతుల్లో ఉంటదనమాట. నేనైతే చికెన్ కర్రీలోకి మసాలా కోసము అని చెప్పేసి కొబ్బరి పౌడర్ అయితే వేస్తా. కొబ్బరి పౌడర్ ఇంకా మిగతా స్పైసెస్ అన్ని లవంగాలు, ఇలాచి, మిరియాలు అండ్ ఒక్క చెక్క అట్లా వేసి గ్రైండ్ చేసేస్తా అనమాట. ఇంకా చికెన్ అయితే ఆల్మోస్ట్ డన్ అనమాట. జస్ట్ ఈ మసాలా పౌడర్ అయితే వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక చేసిన పులావ్ కూడా 3 విజిల్స్ అట్లా వచ్చేసింది కాబట్టి అది కూడా ఆఫ్ చేసేసిన అనమాట. ఇప్పుడైతే ఈ మక్క గారెలు చేసుకుందాము అని అయితే పెట్టుకున్నా అనమాట. అయితే ఇది యాక్చువల్గా మొన్న చేసిన పిండి ఇంకా కొంచెం మిగిలిపోయింది ఇంకా అని చెప్పేసి యాక్చువల్గా ఉంచుకున్నా అనమాట. ఇట్లా చికెన్ కర్రీలోకి చేసుకొని తినాలి అని చెప్పేసి కొంచెం ఉంచుకున్నా అట్లనే. ఇంకా గారెలు అయితే వేసేసుకుంటున్నా అనమాట. యాక్చువల్గా ఫస్ట్ అయితే ఆయిల్ నేను చూసుకోకుండా అంటే 3-4 ఐటమ్స్ ఒకటేసారి చేస్తున్నా కాబట్టి అక్కడ ఆయిల్ని కూడా సరిగ్గా నేను చూసుకోలేదు. చాలా హై ఫ్లేమ్లో ఉండే అనమాట. ఇంకా వేయగానే వేగిపోయినాయి. అంటే లైక్ కలర్ వచ్చింది, లోపల వేగలేదు. సో ఫస్ట్ బ్యాచ్ అయితే అట్లా అయిపోయినాయి. నెక్స్ట్ బ్యాచ్ అయితే మంచిగానే కొంచెం ఆయిల్ కూడా టెంపరేచర్ తగ్గిపోయింది కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ అయితే మంచిగానే వచ్చినాయి అని చెప్పొచ్చు. ఫస్ట్ వన్ అయితే మొత్తం మాడిపోయింది. అయితే రీసెంట్ గానే నేను ఒకటి అబ్జర్వ్ చేసిన అనమాట. లైక్ నేను వంట చేస్తే హై ఫ్లేమ్ లో తప్ప మీడియం ఫ్లేమ్ లో, లో ఫ్లేమ్ లో నేను ఎప్పుడు చెయ్య అని చెప్పేసి అది వాట్ ఎవర్ ఏదైనా అవ్వని హై ఫ్లేమ్ లోనే చేయాలి అని అనిపిస్తుంది. స్లో ఫ్లేమ్ లో చేస్తే అయితే ఎంతసేపు ఆడ నిల్చోవాలరా బాబు అన్నట్టు అనిపిస్తూ ఉంటది అనమాట. చికెన్ పులావ్ది కుక్కర్ది మొత్తం విజిల్ అయితే మంచిగా వచ్చేసింది అనమాట. లోపల ఎయిర్ ప్రెషర్ ఉంటది కదా, అది మొత్తం పోయేంత వరకు అయితే తీయొద్దు. సో దట్ అది మంచిగా కుక్ అవుతుంది అనమాట. మనం ముందే తీస్తే అంత మంచిగా కుక్ అవ్వదు. అండ్ గారెలు కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇట్స్ టైమ్ టు ఈట్. అసలు ఇంత అసలు కష్టం అనిపించదు అనమాట. ఐ విల్ వెయిట్ ఫర్ దిస్ స్టెప్ అన్నట్టు అనిపిస్తూ ఉంటది, ఎప్పుడెప్పుడు తింటానా అని చెప్పేసి. అండ్ ఇవాళ వచ్చేసేసి అసలు చికెన్ పులావ్ చాలా స్పైసీగా అయింది. లిటరల్ గా అన్నిట్లో నుంచి కారుతుండే అనమాట. చాలా స్పైసీగా అండ్ చాలా డిలీషియస్ గా అనిపించింది. యాక్చువల్ గా ఇంత స్పైసీగా తింటే అయితే కష్టమే. ఏదో ఈసారి అట్లా అయిపోయింది. కానీ అంటే నాకు చాలా స్పైస్ టాలరెన్స్ ఎక్కువ అనమాట. నాకే స్పైసీ అనిపించింది. అంటే చాలానే స్పైసీ ఉండొచ్చు. యాక్చువల్గా అయితే ఆ రోజు మజ్జిగ తాగాలి అని అనిపించింది అనమాట. అంత స్పైసీగా అనిపించింది. ఇంకా అనుకున్నా అనమాట, వామ్మో ఇంత స్పైసీ అయితే ఇంకోసారి చెయ్యొద్దు అని చెప్పేసి. ఏంటంటే మ్యాటర్ ఇక్కడ నేను ఫుల్ పచ్చిమిర్చి వేసిన, కారం వేసిన, ఇంకా మనం మసాలాల దాంట్లో మిరియాలు కూడా వేసిన అనమాట. ఆ మిరియాలు వచ్చేసి నేను వయనాడు పోయినప్పుడు తెచ్చుకున్నా అనమాట. లైక్ టూ మచ్ ఘాటు ఉన్నాయి. అక్కడి నుంచి తెచ్చుకున్న మిరియాలు 1-2 వేస్తేనే ఎక్కువ అవుతుంది. అట్లాంటిది ఒక 10 వరకు వేసిందేమో. అండ్ క్వాంటిటీ తక్కువ. జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ రైస్ కి నేను ఇన్ని వేసినా కాబట్టి చాలా స్పైసీ అనిపించింది. కానీ నేనైతే ఎంత ఎంజాయ్ చేసిన అంటే ఆ గారెలు, చికెన్ సూపు లిటరల్లీ హెవెన్ లాగా అనిపించింది అనమాట. అసలు ఇంత మంచి ఫుడ్ తిన్న తర్వాత, ఫుల్ ఫ్లెజ్డ్ గా తిన్న తర్వాత అయితే నాకు ఫుల్ నిద్ర వస్తూ ఉంటది. ఐ కాంట్ స్టాప్ స్లీపింగ్ అనమాట సండే రోజు వచ్చేసి. కానీ ఇవాళ అయితే పండుకోలేదు. ఎందుకు అంటే నేను కొంచెం ఇది లంచ్ వచ్చేసి కొంచెం లేటే తిన్నా. ఇంకా పండుకుంటే అయితే ఇంకా నేను ఒక 3-4 అవర్స్ దాకా లేవ్వను అని చెప్పేసి అస్సలు పండుకోలేదు అనమాట. ఒక 2 అవర్స్ అట్లా ఉండేసేసి అయితే వాకింగ్కి వచ్చిన. అట్లీస్ట్ వాకింగ్ వస్తే కొంచెమన్నా అరుగుతుంది అని చెప్పేసి ఇవాళ వాకింగ్ వస్తే ఏం చూసిన అంటే జనరల్ గా ఇక్కడ పాలకూర తోట ఉంటది అనమాట. ఆ తోట అంతా తీసేసి ఇట్లా వరి నాటువే వేసేసింది. సో ఇప్పటి నుంచి పాలకూర తెచ్చుకోలేను అని అనిపించింది. యాక్చువల్ గా వేరే సైడ్, ఇంకో సైడ్ వెళ్తే అయితే అక్కడ కూడా పాలకూర తోటలు ఉంటాయి. అది కూడా దగ్గరనే ఇంటి నుంచి. కానీ నేను అక్కడికి వాకింగ్ వెళ్ళా అనమాట జనరల్ గా. అందుకే ఇంకా అయ్యో పాలకూర తోట పోయింది అనుకున్నట్టు అనిపించింది అనమాట ఇవాళ. అసలైతే సండేస్ అయితే వాకింగ్ కూడా రానన్నమాట. అంతా బద్ధకంగా ఉంటది అంతగానం తిన్న తర్వాత. ఇవాళ వచ్చింది ఎందుకు అంటే తిన్నది అరగడానికి అండ్ మళ్ళీ తినడానికి. యాక్చువల్గా అస్సలు కొంచెం కూడా ఆకలి లేకుండే, కానీ నాకు చికెన్ తినబుద్ధి అయింది అనమాట. అందుకే ఇంకా వాకింగ్ వెళ్ళేసి వచ్చి మళ్ళీ చికెన్ పులావ్ మంచిగా పెట్టుకొని తిన్నా అనమాట. ఇంకా అంతా స్పైసీ చికెన్ పులావ్ లోకి నేను ఇంకా చికెన్ కర్రీ కూడా కలుపుకొని తిన్నా. తిన్న రోజు ఏం లేదు, మంచిగానే తిన్నా ఫుల్ ఫ్లెజ్డ్ గా. ఇంకా నెక్స్ట్ డే ఉండే అసలు ఘోరంగా ఉండే అనమాట. అమ్మో ఇంకోసారి ఇట్లాంటివి ఇంతగానం చేయొద్దు అనిపించింది. ఓకే మరి బాయ్.